ఈరోజు చేయబోతున్న రెసిపీ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకుని ఆనియన్ వేసుకోవాలి, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కారం, రుచికి సరిపడే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి గీ వేసుకోవాలి. బ్రెడ్ పెట్టి వేయించుకోవాలి. వన్ సైడ్ వేయించుకున్నాక ఇంకోసారి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రోస్ట్ చేసి పెట్టిన బ్రెడ్ని డిప్ చేసి ఇంకో సైడ్ తిప్పుకోవాలి. అలానే ఇంకో బ్రెడ్ కూడా డిప్ చేసి తిప్పుకోవాలి. వన్ సైడ్ ఆమ్లెట్ కాలాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఆమ్లెట్ పైన చీజ్ స్లైస్ పెట్టుకోవాలి. ఇలా టూ సైడ్స్ ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకోవాలి. అలానే బ్రెడ్ని చీజ్ పైనకి టర్న్ చేసుకోవాలి. బ్రెడ్ని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే చీజ్ మంచిగా మెల్ట్ అవుతుంది కాబట్టి. అంతే, చీజీ బ్రెడ్ ఆమ్లెట్ ఈస్ రెడీ. చూసారు కదండి, ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు.